నాశనం చేయగలకు అంటారు. వారినంతా నాశనం చేయగలకు అంటారు. చూడండి, అంత బాధాకరమైనటువంటి ఆ మాట ఒకసారి ఆలోచన చేయాలి. యవనస్తులు ఎంతో మంది పాడైపోతున్నారు, వారి లైఫ్లు పాడు చేసుకుంటూ ఉన్నారు. కానీ వారి తల్లిదండ్రులకి విధేయత చూపించట్లేదు, మందిరానికి రావట్లేదు. వారి భవిష్యత్తు ఏంటో వారి అర్థం చేసుకోలేని పరిస్థితులు. ఇక్కడ చూసినట్లయితే వీధులలో పసిపిల్లలు లేకున్నాను రాజమార్గం అనే దేవుని యొక్క రాజ్యంలో ఎవరి యవనస్తులు రాకుండానట్లుగా ఎవరిని వారిని నాశనము చేయకంట ఏమని కట్టుకు చేయండి. మరణం అంట మన కిటికీలు ఎక్కుచ్చి ఉన్నది, మన నగరంలో ప్రవేశించుతున్నది. మరణం మన కిటికీలు ఎక్కుతుందంట, మన నగరంలో అది ఏం చేస్తుంటే ప్రవేశించింది అని చెప్తుంది. ఎందుకు మనం రోదన చేయాలి, ఎందుకు కన్నీరు కార్చాలి, ఎందుకు యుద్ధముగా ప్రార్థన చేయాలి అంటే ఎందుకు మన పిల్లలకి కూడా మనం రోదనం చేయడం నేర్పించాలంటే అపవాది మన కిటికీలు ఎక్కువ చూస్తూ ఉంది, మన ప్రాంతంలో అది ఏం చేస్తుంటే ప్రవేశించింది.